ఓం నమ శివాయ. ఈరోజు కుంభకోణం చరిత్ర గురించి మనం తెలుసుకుందాము. ప్రళయకాలంలో బ్రహ్మ భూమిపై తన సృష్టి కార్యాన్ని పునఃసృష్టి చేయడానికి అవసరమైన వేదాలు, అమృతం మరియు ఇతర పరికరాలు భద్రపరచడానికి బ్రహ్మ ఒక బురద కొండను సృష్టించి మేరు పర్వతంపై భద్రత కోసం వదిలివేశారు. అయినప్పటికీ ప్రకృతి శక్తి కొండను విడిచిపెట్టలేదు మరియు వరదల్లో కొట్టుకుపోయింది. కొండ ఆగ్నేయ దిశలో కదిలి ఒక ప్రదేశంలో విశ్రాంతి తీసుకుంది. వరదలు తగ్గిన తర్వాత జీవితం ప్రారంభమయ్యే విధంగా దేవతలు వేదాలు, అమృతం విడుదల చేయాలని శివుడిని వేడుకున్నారు. శివుడు స్వర్గం నుండి బాణంతో కుండ తెరిచాడు. ఆ దెబ్బకి కుండ పగిలిపోయింది. అమృతం కుండ నుండి ప్రవహించి 2 నీటి కొలనులుగా ఏర్పాటు చేసింది. ఇది ఇప్పుడు మహాకులం మరియు పోత్ర మారై కులం అనే 2 పేర్లతో ఈ 2 పాయలు వెలిశాయి. కుండ ముక్కలు అమృతంతో కలిసిపోయి ఒక లింగంగా మారి అందు శివుడు వెలిసెను. అదే కుంభకేశ్వరుడు అని నామము కలిగి ఈ దైవిక సంఘటన చోటు చేసుకున్న ఇప్పుడు కుంభకోణం అని పిలువబడుతుంది. ఇది కుంభకోణం చరిత్ర. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.